దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ భూ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అంశంపై కోర్టు ఇవాళ వాదనలు వింటోంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడిన 5 సభ్యుల ధర్మాసనం వాదనలు వింటోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ భూ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అంశంపై కోర్టు ఇవాళ వాదనలు వింటోంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తో కూడిన 5 సభ్యుల ధర్మాసనం వాదనలు వినబోతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మధ్యవర్తిత్వంతో అయోధ్య సమస్యకి పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందా? డీటెయిల్స్ ఏంటి? లాస్ట్ టైం ఈ అంశం మీద విచారణ జరిగినప్పుడు ఫిబ్రవరి 26వ తేదీన లాస్ట్ టైం అయోధ్య అంశంపై విచారణ జరిపింది రాజ్యాంగ ధర్మాసనం. అప్పుడే కోర్టు అభిప్రాయపడ్డది, 1% మధ్యవర్తిత్వం వల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు 1% అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మనం వదులుకోరాదు. ఎందుకంటే ఇది కేవలం ఒక భూ వివాదం కాదు, సెంటిమెంట్స్తో కూడుకున్న అంశం కాబట్టి మధ్యవర్తిత్వంతో ఈ సమస్య పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని లాస్ట్ టైమే సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. సో ఇప్పుడు ఇవాళ మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమావేశమైనప్పుడు హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యతిరేకించాయి. హిందూ మహాసభ కానీ, రామ్లల్లా విరాజమాన్, నిర్మోహి అఖారా, మొత్తం లాస్ట్ అలహాబాద్ హైకోర్టు చివరిసారి అయోధ్య అంశంపై జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో 2.7 ఎకరాలు దాన్ని 3 భాగాలుగా విభజించింది. 3 భాగాలుగా విభజించి 2 భాగాల్ని హిందూ సంస్థలకు కేటాయించింది. నిర్మోహి అఖారా అదేవిధంగా రామ్లల్లా విరాజమాన్ ట్రస్ట్కు ఒక్కో భాగాన్ని కేటాయించింది. 3వ భాగం బాబ్రీ మసీదుకు సంబంధించిన ట్రస్టుకు కేటాయించింది. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు రాముడు పూజలు అందుకుంటున్నాడో ఆ భాగాన్ని హిందూ సంస్థలకి కేటాయించింది అలహాబాద్ హైకోర్టు. సో దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 2011 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. 8 సంవత్సరాలుగా ఎందుకు ఆలస్యం జరుగుతుందని కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ అన్ని పార్టీల అభిప్రాయం కోరింది. అటు హిందూ సంస్థలకు సంబంధించిన అభిప్రాయం, ఇటు ముస్లిం సంస్థలకు సంబంధించిన అభిప్రాయం. ముస్లిం సంస్థలేమో మధ్యవర్తిత్వానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కోర్టు మానిటర్ చేసి అంటే కోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వం జరిగితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పాయి. రాజీవ్ ధావన్ ఏదైతే ఉందో సున్నీ వక్ఫ్ బోర్డు, ఉత్తరప్రదేశ్ చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరపున రిప్రజెంట్ అవుతున్నారో ఆయన కూడా మాకు మధ్యవర్తిత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, హిందూ సంస్థలు ఒప్పుకోకున్నా సరే మధ్యవర్తిత్వంకు ఆర్డర్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇటు రామ్లల్లా విరాజమాన్ కానీ, అటు నిర్మోహి అఖారా కానీ, హిందూ మహాసభ కానీ ఈ విషయంలో మధ్యవర్తిత్వం వద్దు, ఇక మీరే ఏదో ఒకటి తేల్చండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ 70-80 సంవత్సరాలు అవుతోంది ఇది పెండింగ్లో ఉండి దీర్ఘకాలికంగా. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉంది, అలహాబాద్ హైకోర్టు, ఇప్పుడు చివరికి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది. ఫైనల్గా ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా కోర్టుల్లో పెండింగ్లో పెడతారు? మధ్యవర్తిత్వం వల్ల వచ్చేదేమీ లేదు. 2 పార్టీలు కూడా తమ వాదనలకే కట్టుబడి ఉంటాయి. హిందూ సంస్థలేమో ఇది రామ జన్మభూమి మొత్తం మాకే ఇవ్వాలంటాయి, ముస్లిం సంస్థలేమో ఇది బాబ్రీ మసీదు అసలు ఇంకా అని అంటూ ఉంటాయి. కాబట్టి మధ్యవర్తిత్వానికి దీనిలో ఆస్కారం లేదు, మీరే ఏదో ఒకటి తేల్చండి, సుప్రీంకోర్టు దీనిలో జడ్జిమెంట్ ఇవ్వండి. నార్మల్గా ఏదైతే ఇదొక
భూ వివాదం సంబంధించి రెండు పార్టీలు భూ వివాదం కేసులాగే చూసి ఈ విషయంలో మీరు తీర్పు ఇవ్వండి అంటూ హిందూ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి అల్టిమేట్గా ఇంకా కోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికున్న మూడైతే న్యాయమూర్తులంతా కూడా ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపుతున్నారు. మధ్యవర్తిత్వం ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు తలుపులు తడుదురు. కానీ అంతలోగా మధ్యవర్తిత్వానికి 1% అవకాశం ఉన్న, మధ్యవర్తిత్వం వల్ల సమస్య పరిష్కారం అవ్వడానికి 1% అవకాశం ఉన్న దాన్ని ట్రై చేయాల్సిందే అని లాస్ట్ టైమే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కూడా ఇవాళ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏం కామెంట్ చేశారంటే, మధ్యవర్తిత్వం ఫెయిల్ అవుతుందని ముందే అనుకోవడం ఎందుకు, సక్సెస్ కూడా కావచ్చు కదా, సక్సెస్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది కదా, అసలు స్టార్ట్ కాందే మధ్యవర్తిత్వం మీడియేషన్ మనం ఫెయిల్ అవుతుందని ఎట్లా అంటామంటూ న్యాయమూర్తి కామెంట్ చేశారు. సో మూడవది సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతానికైతే మధ్యవర్తిత్వాన్ని మొగ్గు చూపుతుంది. బట్ రెండు పార్టీలు వాదన విన్న తర్వాత మరి అల్టిమేట్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తేలాల్సి ఉంది. ఇవాళే ఒక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ మధ్యవర్తిత్వం వైపుగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే. రెహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.